ఇద్దరికి వెంకటేశ్వర్లు గారు ఏంటి అసలు అమరావతి మొత్తం నిర్మాణానికి సంబంధించి వేగంగా ఇక ఊపందుకుంటుంది అనుకోవాలి, పట్టాలు ఎక్కినట్టేనా? ఒకవైపు వైసీపీ నేతలు చెప్తూ మీరు వినేమంటారు, అంబటి రాంబాబు గారు చెప్తూ ఇదంతా ఏం జరిగే పని కాదు. వినిపిస్తుంది నా వాయిస్ మీకు? చెప్పండి వెంకటేశ్వర్లు గారు. వినిపిస్తుందా? వినిపిస్తోందండి. అమరావతి నిర్మాణాన్ని ఆల్రెడీ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలైన ఇంకా రాజధాని ఇంకా నిర్మాణం లేక ఒకవైపు కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ఆల్రెడీ ఉన్న నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే అది స్పీడప్ అవుతుంది. కానీ అప్పటికే 55,000 మళ్ళీ 44,000 అంటే 1,00,000 ఎకరాలు ఏం చేస్తారు? ఎప్పుడుకవుతుంది? అసలు దీనికి ఇదంతా కూడా ఒక ఎండ్ పాయింట్ లేని విషయంగా మారిపోతుందని చెప్తున్నారు. రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక రాజకీయ పార్టీ కాకుండా మాది ఒక రాజకీయ పార్టీ, మేము రాజకీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళకి, ప్రజల్లో రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీగా గుర్తింపు ఉన్న వాళ్ళకి ఉండే తేడా అది. గత 5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చారు కదా, ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏం బీకారు? వాళ్ళ భాషలోనే మాట్లాడుతున్నారు. వాళ్ళ పదాలు ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెట్టినటువంటి పదాలు. ఏం బీకారు వాళ్ళు? 5 సంవత్సరాలు ఏం చేశారు? ఇది ఎండ్లెస్ గానే ఉంటది అని చెప్పేవాళ్ళు. ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏదో చెయ్యాలి కదా. 5 సంవత్సరాల్లో వాళ్ళు రాజధాని గురించి చేసినటువంటి ఆలోచన అంటే చెప్పమనండి. 3 రాజధానులు అన్నారు, ఏదో అదే ఒకటి పేరు చెప్పారు, ఒక పేరు చెప్పారు, అక్కడ సరే ఎక్కడోటే. 5 సంవత్సరం టైం వాళ్ళకు ఉంది కదా. ఆ 5 సంవత్సరాల టైంలో ఏమైనా చేయగలిగారా? రిషికొండ మీద లాస్ట్ కి ఎగనెస్ట్ గా ఒక బిల్డింగ్ కట్టుకునే మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో రాజధాని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేశారు కదా. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. వాళ్ళు తెలివితేటంగా మాట్లాడతారు కదా, తెలివి వెళ్ళాలి కదా. ఒక ప్రభుత్వము ఒక పనిని స్టార్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఎండ్లెస్ అని చెప్పి ఏ రకంగా వీళ్ళు వాగుతున్నారో, ఎండ్లెస్ అని పక్కన పెడితే ఒక పథకాన్ని ఒక ప్రభుత్వంలో పెట్టిన తర్వాత అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, మరి చేయాలి కదా. అది ప్రభుత్వాలు శాశ్వతం కానీ పార్టీలు కాదు కదా. ఇదండి వినిపిస్తుంది. మీ మాట వినిపించట్లేదు నా వాయిస్ మీకు? మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వాలు పర్మనెంట్ కానీ పార్టీలు కాదు కదా. ఇప్పుడు ఈసారి కూటమి సర్కారు ఉంది, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక అధికారంలోకి వస్తుంది. కానీ వచ్చిన ప్రతిసారి ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇంకెప్పటికి నిజంగానే అవును కదా. ప్రభుత్వ పాలసీని ఒక ప్రభుత్వం పాలసీని తీసుకుంటే దాంట్లో మీరు నష్టపోతే జస్ట్ ఏదైనా స్లైట్ మార్చుకుని ఉన్న దాంట్లో మార్చుకుని వెళ్ళాల్సిందే కానీ కంప్లీట్ గా తీసేయడానికి కుదరదు కదా. అది కాదు కదా, కుదరదు కాదండి కంటే అది కరెక్ట్ కాదు కదా, అది రాజనీతి కాదు కదా, ప్రజాస్వామ్యం అది కాదు కదా చెప్పేది. సో 14 తర్వాత విడిపోయి వచ్చిన రాష్ట్రంలో 14 తర్వాత గవర్నమెంట్ ఏర్పడింది. ఒక రాజధానిని ఐడెంటిఫై చేశారు. రాజధాని లేదు కదా, ఈ రాష్ట్రం రాజధాని ఉందా? లేదు కదా. లేనప్పుడు ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు, దాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్దాం అనుకుని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దాంట్లో చేయాలి కదా. కొన్ని అయితే పనులు మొదలు పెట్టారు కదా, కొన్ని పనులు మొదలు పెట్టారు, భూమి తీసుకున్నారు, అక్కడ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయిందని మీరు ఎందుకని ఇది శ్మశానం అని చెప్పేసి ఒకడు, ఎడారని ఒకడు, అసలు ఇక్కడ ఏమి ఉండడానికి లేదని చెప్పి ఒకడు, ఇది అమరావతి బ్రహ్మరావతి అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడరు? ఇది అసలు ఒక కులానికి సంబంధించింది అని మాట్లాడుకుంటూ పోయి వదిలేసి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారని అందుకని అంటుంది. 5 సంవత్సరాలు ఏం పీకారు వీళ్ళు? ఏమన్నా చేయగలరా? కాదు, అక్కడ పెట్టకూడదు, వైజాగ్ లో పెడదామన్నారు. వైజాగ్ అది పెట్టారేమన్నా? ప్రభుత్వ సొమ్ముతో నువ్వు ఉండటానికి నీ మీద ఏదో నువ్వే అనుకున్న 30 ఏళ్ళు నిజంగా నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నేనే ఉంటాను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అని చెప్పేసి ఒక పగటి కళలు కానీ ఒక కొండ మీద ఒక బిల్డింగ్ కట్టుకునే మీద శ్రద్ధ నీ ప్రకారమే 3 రాజధానులు ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టారో రైట్. ఎంచుకున్నటువంటి అమరావతి మీకు పనికిరాలేదు. నువ్వు ఎంచుకున్నటువంటి వైజాగ్ లో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టి ప్రభుత్వ పరంగా ఒక బిల్డింగ్ కట్టాలని చెప్పారా? మీరు అక్కడ కట్టగలిగారా? మీరు అక్కడ ఇవాళ ఎట్లా మాట్లాడతారండి? నోరుందని చెప్పేసి ఏదో మేమే చెప్తున్నా. సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం కాలం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ రాబోయే 4 సంవత్సరాల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందో లేదో 29 రాష్ట్రం కింద ముందు ఇప్పుడు మాట్లాడే ఈ మేధావులందరూ వచ్చి అప్పుడు మాట్లాడాలండి. అది అవుతుందా లేదా ఎందుకున్నది
వీళ్ళ భ్రమణం ఏంటో అనేది అప్పుడు ఆ చూసి ఆ నిర్మాణాలను చూసి అక్కడ జరిగే పరిపాలనను చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఎస్, సేల వెంకటేశ్వర్లు గారు.